నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. వెస్ట్ బెంగాల్లో ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి మెడికల్ ట్రైనీ అత్యాచారం హత్య జరిగి నేటికి 20 రోజులు పూర్తయింది. 20 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలు, కాగడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మార్పు లేదు. అభయ సంఘటన జరిగిన తర్వాత 5-6 కీలకమైనటువంటి అత్యాచార ఘటనలు లేదా లైంగిక వేధింపుల ఘటనలు మనం చూసాం. బద్లాపూర్లో మహారాష్ట్రలో 2 పాఠశాల విద్యార్థుల మీద స్వీపరు లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంగతి చూసాం. అలాగే యూపీలో ఒక నర్సు మీద 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నర్సు మీద ఆటో డ్రైవర్ వేధింపులను చూసాం, మానభంగం చేసిన సందర్భం చూసాం. అలాగే గుజరాత్లో ఒక పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతున్నప్పుడు 3 బైక్ రైడర్స్ ఆపి పొదల్లోకి తీసుకెళ్లి మానభంగం చేసిన సంఘటన చూసాం. అలాగే మరో చోట ఒక సూపర్ మార్కెట్ యజమాని సూపర్ మార్కెట్కి వచ్చే చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్లో మత్తుమందు కల్పించి వాళ్ళని లైంగికంగా వేధించి ఆ వీడియోలు తీసి డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం చూస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నాయి. బెంగాల్తో మొదలుపెట్టి మహారాష్ట్రలో, యూపీలో, గుజరాత్లో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం అక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు, ధర్నాలు చేయటమా, లేకపోతే సమస్యకి పరిష్కారం మీద అన్ని పార్టీలు, ప్రభుత్వాలు కూర్చొని ఒక కూలంకషమైన చర్చ చేయటం అవసరం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నేత మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సంజయ్ గారు, పిఓడబ్ల్యూ సభ్యురాలు, అలాగే ఎన్వి సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే గఫూర్ గారు, సరే బెంగాల్లో దీదీ ప్రభుత్వం ఉంది, దీదీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీజేపీ ధర్నాలు చేస్తూ ఉంది, లేకపోతే వామపక్షాలు చేస్తుండొచ్చు, మరొకళ్ళు చేస్తుండొచ్చు. బాధితుడిని, నిందితుడిని అరెస్ట్ చేశారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, కేసు 5 రోజులు టైం అడిగితే మమత కాదని సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చి 16 రోజులైంది. ఇవాళ అక్కడ దీదీ ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేసింది. 10 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా రేపు అసెంబ్లీలో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక బిల్లును పాస్ చేస్తాం, గవర్నర్ దాన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే గవర్నర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఇవాళ నిన్న బెంగాల్లో జరిగిన, కలకత్తాలో జరిగిన ర్యాలీల కన్నా 10 రెట్లు పెద్ద ర్యాలీ చేస్తాం ఢిల్లీలో, ఎందుకంటే అత్రాసు, ఉన్నావు, బద్లాపూరు ఈ సంఘటనలన్నిటికీ ఎవరు బాధ్యులని చెప్పి దీదీ ప్రశ్నిస్తా ఉంది. అంటే ఇక్కడ ఒక ఏదో హడావుడి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, అలాగే అక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న దీక్షలో బాధితురాలకి న్యాయం కంటే మమతని దించేయాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ కనపడుతోంది. మమత రాజీనామా చేయాలి అన్న నినాదమే ప్రధానంగా కనపడుతోంది. పరిష్కారం ఎక్కడుంది గఫూర్ గారు? అంటే మహారాష్ట్రలో జరిగింది, ఇది జరిగిన 2 రోజుల తర్వాత గుజరాత్లో జరిగింది, యూపీలో జరిగింది, పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ ఏ అతీతం కాదు. అన్ని రాష్ట్రాల్లో రేపులు, అన్ని రాష్ట్రాల్లో లైంగిక వేధింపులు, మనం ఎన్ఆర్సీపీ డేటా తీసుకుంటే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ప్రతిపక్షాలు ఒక రాజకీయం చేయటమా, లేకపోతే ఇటు ఆడపిల్లల భద్రతకు సంబంధించి కానీ మగవాళ్ళల్లో మార్పు రావడానికి ఏం చేయాలి, లేదంటే అసలు ఇవి జరగకుండా ప్రివెన్షన్కి ఏం చేయాలన్న దాని మీద దృష్టి పెట్టడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది రాజకీయంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదండి. ఎందుకంటే ఇది సర్కారు ఉంది కాబట్టి ఆమె రాజీనామా చేయాలంటాం, వాళ్ళు ఆ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మహారాష్ట్రలో ఉండేటువంటి బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ అది రాజీనామా చేయాలంటే ఇది పాయింట్ కాదు. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. పార్టీలకు అతీతంగా దాంట్లో దోషులు ఎవరో బయటికి తీసుకుని వచ్చి దోషుల్ని కఠినంగా శిక్షించాలి, అది పాయింట్. ఇప్పుడు అతను ఎవరైతే అరెస్ట్ అయినాడో అతను యూత్, అంతకుముందు అతను పోర్ను చూసినాడని, లేకపోతే వ్యభిచార గృహాలకు పోయి వచ్చినాడని, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతని పాలిగ్రాఫ్ టెస్ట్ లో అతను చెప్పేది ఏమిటి, నేను పోయేప్పటికీ ఆమె చనిపోయి ఉంది. అంటే అది ఇంకా మిస్టరీనే కదా, అతను పోయేప్పటికే చనిపోయిందంటే అంతకుముందు ఎవరు చేసి ఉన్నారు. ఇప్పుడు ఫోరెన్సిక్ టెస్ట్ లో 150 ml వీర్యం ఉంది అనేటువంటి, అంటే ఒక్కరు కాదండి, అది
సామూహిక అత్యాచారము. మళ్ళీ అది కరెక్ట్ కాదని సిబిఐ కూడా చెప్పారు సార్. అది రాంగ్, అది 150 గ్రాముల వీర్యం ఉందన్నది కరెక్ట్ కాదు, ఇది మీడియాలో పుకార్లు అని చెప్పి వాళ్ళు ఖండించారు. ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. మనకు తెలియదు, మనం వార్తలు చూసే మాట్లాడుతున్నాము. ఏమైనా ఒకటి సార్, ఇప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపి ఆ తర్వాత బయటకు వచ్చిన వాస్తవాలు ఏమిటి? కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా ఆమె మీద అత్యాచారం జరిగిందని, ఆ లోపల గాయాలు ఉన్నాయని ఇవన్నీ చెప్తున్నారు. మరి ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ కూడా 16 రోజులైంది, ఏం తేల్చడం లేదు. ఏమైనా నా పాయింట్ ఏమంటే కటారి గారు, దేశవ్యాప్తంగా ఒక చర్చ సమాజంలో జరగాలండి. సమాజం ఎందుకు ఇంత దిగజారిపోతుంది, ఎందుకు ఈ పతనం వైపుగా పోతుంది అనేటువంటిది ఒకటి. రెండవది ఏమంటే కేవలం చర్చ మాత్రమే కాదు, కఠినమైన శిక్షలు కూడా వేసేటువంటి పద్ధతి తీసుకొని రావాలండి. ఇప్పుడు హత్రాస్ లో ఇంతకుముందు యూపీలో జరిగింది, చంపేసి ఆ తర్వాత కాల్ చేసినారు ఆ అమ్మాయిని. ఈ రకంగా ఏంటంటే పేద కుటుంబాలు లేదా దళితులు లేదా నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. రెండవది ఏమంటే ఇట్లా అమ్మాయిలు, చిన్న అమ్మాయిలండి, ముక్కుపచ్చలాలని అమ్మాయిలు, మూడో తరగతి చదివే పిల్లల్ని రేపు చేస్తున్నట్టు మనుషుల వీళ్ళకి మానవత్వం ఉందా? ఎందుకు ఇంత పతనం అవుతుంది సమాజం? కాబట్టి కఠినంగా శిక్షించాలండి. కాదు గఫూర్ గారు, శిక్షించటం ఒక అంశం. శిక్షలు కూడా కొన్ని సందర్భాల్లో నిర్భయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి శిక్షలు పడ్డాయి. హైదరాబాద్ అయితే 4గురిని పోలీసులే ఎన్కౌంటర్ చేశారు షాద్నగర్ సంఘటనలో. ఇవి శిక్షలు, మరణ శిక్షలు పడ్డ సందర్భాలు ఉన్నాయి, యావజ్జీవాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ శిక్షలతో మార్పు వస్తుందా? లేదు రాజకీయ మార్పు చేయాలండి. సమాజంలో పెద్ద చర్చ జరగాలండి. సమాజంలో మిగతా ప్రజానీకం అంతా కూడా ఇట్లాంటి ఏవైతే రేపిస్టులు ఉన్నారో, లేకపోతే ఆ మహిళలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారో వారి పట్ల ఒక ఏభావం సమాజంలో సృష్టించాలా. అటువంటి వాళ్ళు సమాజంలో మేము దొరికిపోతే మేము చాలా అవమానకరంగా బతకాల్సి ఉంటుంది అనేటువంటిది తీసుకుని రావాలండి. అది చాలా అవసరం. రైట్ సార్. రామకృష్ణ గారు, నాకు బాగా గుర్తు 2013 అనుకుంటా ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద గందరగోళం, అసలు జరగరానిది ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అక్కడ మాత్రమే జరిగినట్టు దేశం అంతా పెద్ద ఎత్తున ఒక గగ్గోలు. అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ప్రజలు కదిలారు. అంటే సంఘటన కూడా ఒక్కొక్కసారి ప్రజలు కదిలింపజేస్తుంది. బస్సులోనే రేప్ చేయటం, బస్సులోనే అమ్మాయి బాధితురాలు మర్మాంగాల్లో సీసాలు దించే, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక కదలికి వచ్చింది. మీ ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో, అలాగే ఢిల్లీలో కూడా అధికారాన్ని కోల్పోయింది. అది జరిగి 11-12 ఏళ్ళు అవుతుంది రామకృష్ణ గారు. అనేక పార్టీలు అనేక రాష్ట్రాల్లో, దేశంలో అధికారాన్ని చలాయిస్తున్నాయి. ఎక్కడన్నా ఈ మానభంగాలు తగ్గినట్టు కానీ, వీటి నివారణకి తీసుకోవాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కానీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కూడా మీకేమన్నా అనిపిస్తుందా? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ నిర్భయ కేసు జరగగానే దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టు దేశవ్యాప్తంగా అట్టుడికిపోయిన మీడియా మొత్తం కూడా టోటల్ గా మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఆ జరిగిన అన్యాయాన్ని ఖండించే విషయంలో, సరే ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ఆవిడ్ని సింగపూర్, ఆ పాపని సింగపూర్ పంపించే బతికిచ్చే ప్రయత్నంలో వాళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి పాపని ఫ్లైట్ లో పంపించారు. దురదృష్టం చనిపోయింది. ఆ బాడీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి కూడా మళ్ళీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారు. సరే పక్కన పెడితే, ఇవాళ ఇవన్నీ డే బై డే ఎందుకు ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి? స్టాటిస్టిక్స్ డేటా చూసినప్పుడు కూడా 2013 నుంచి, అంటే నిర్భయ యాక్ట్ దగ్గర, నిర్భయ కేసు జరిగిన దగ్గర నుంచి మనం ఇయర్ బై ఇయర్ చూసుకుంటా అంతే కూడా ఇయర్ బై ఇయర్ రేపులు పెరుగుతా ఉన్నాయి సార్. అంటే రిజిస్టర్ అయినవి, ఇంకా రిజిస్టర్ కానివి ఎన్ని ఉన్నాయో ఆయా గ్రామాల్లో భయపడి బయట పెట్టడానికి ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అనేది చూసుకున్నప్పుడు చాలా భయానకంగా ఉంది. అంటే ఆన్ యావరేజ్ రోజుకి 60 నుంచి 70 రేపులు జరుగుతున్న పరిస్థితి. సరే, ఇది 2013 నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న డేటా. అందులో కూడా ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్,
అండ్ ఉత్తరప్రదేశ్. సరే రాజస్థాన్ లో పోయిన 5 సంవత్సరాలు మేము ఉండొచ్చు, అంతకు ముందు 5 సంవత్సరాలు వాళ్ళు ఉండొచ్చు, అదంతా పక్కన పెడితే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇల్లిటరసీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇల్లిటరసీ. తర్వాత ఆ బాధితులు ఎవరు ఉన్నారు అనేటప్పటికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా ఈ వర్గాల వారు ఎక్కువ ఉన్నారు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే సార్, దీనికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది కతువా తీసుకుంటామా, ఉన్నావా తీసుకుంటామా, హత్రాస్ తీసుకుంటామా, ఇట్లా జరిగిన నిన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన కేసులు తీసుకుంటామా, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వారిని కాపాడే ప్రయత్నం అక్కడ ప్రభుత్వాలు చేయటం. అంటే సరే, అంటే నేను చెప్పేది ఇవన్నీ చాలా భయానకమైన కేసులు సార్. హత్రాస్ విషయం బాగా పాపులర్ అయిన కేసులు మీరు డికోడ్ చేస్తున్నారు. అంటే పాపులారిటీ కన్నా కూడా కదా సార్, అంటే క్రైమ్ సీన్ ని చెప్పేటప్పుడు క్రైమ్ సీన్ లో దానికి దుర్మార్గానికి ఇంకా 100% అంతకు మించి దుర్మార్గం చేయలేరేమో అనే పరిస్థితుల్లో జరిగిన సందర్భాలు ఉన్నావాలో, కతువాలో, హత్రాస్ లో, నిన్న ఉత్తరప్రదేశ్ లో 2 ఆడపిల్లల్ని రేప్ చేసి హ్యాంగ్ చేయడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వారికి అండగా నిలబడుతున్నారు. దాన్ని ఏ పదం వాడాలో కూడా నాకు అర్థం కాలేదు సార్. అంటే 10 రోజుల పైన జరిగిపోయింది హత్రాస్ లో. 10 రోజుల పైన రామకృష్ణ గారు కైండ్లీ అంటే ఇవాళ నా చర్చ అంటే సహజంగా సరే అధికార పక్షాలు మీరు సొల్యూషన్ అడుగుతున్నారు. నా ప్రశ్న ఆబ్వియస్లీ అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళ మనుషులో ఉంటే మెజారిటీ చోట్ల ఏదో రకంగా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం కొంత చేస్తుండొచ్చు, అది ఒక అంశాన్ని కాదంట్లా. కానీ అసలు ఏ ప్రభుత్వాలైనా అది ఈ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, లేదా వామపక్షాల దగ్గర కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా రేపులు జరగాలని కోరుకుంటాయా? ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. ఇక్కడ ఏ ప్రభుత్వాలు జరుగుతాయని ఏ ప్రభుత్వం కోరుకోదు, కానీ జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందించాల్సిన తీరు గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆ చిన్మయానంద్ లాంటి వాడినో లేకపోతే కుల్దీప్ సెంగర్ లాంటి వాడినో అలాంటి వాడిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారు, అలాగే ఆ హత్రాస్ విషయంలో ఆ నిందితుల్ని 10 రోజుల వరకు అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారు, అలాగే కాశ్మీర్ లో కతువాలో రేప్ చేసిన అతనికి అండగా ఏ రకంగా జులుసులు తీశారు. ఈ రకమైన జరుగుతా ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించి అటువంటి వారికి కఠినమైన శిక్షలు విధిస్తే నెక్స్ట్ వాళ్ళకి భయం ఏర్పడే పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వారికి అండగా నిలబడే ప్రయత్నం ప్రభుత్వాలు చేసినప్పుడు ఖచ్చితంగా నా గవర్నమెంట్ నన్ను ఆదుకుంటుంది అన్నప్పుడు ఇంక దీనికి అర్థం ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటి జరిగింది దేశవ్యాప్తంగా, దానిపైన జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి పార్లమెంట్ సెషన్ కాల్ఫర్ చేసి పార్లమెంట్ లో చర్చ జరిపి ఒక కొత్త చట్టం, నిర్భయ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇమీడియట్ గా వాళ్ళకి శిక్ష పని చేయడం జరిగింది. సో ఆ రకంగా నిందితుల్ని శిక్షించే ఒక కార్యక్రమాన్ని చేపట్టి డెఫినెట్ గా భయం ఏర్పడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం కానీ, అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచడం కానీ. ఇంకొక విషయం కూడా సార్, ఇక్కడ చాలా దౌర్భాగ్యం ఇది నేను ప్రస్తావించాల్సి వస్తా ఉంది. విక్టిమ్స్ కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అయితే ఈ మీడియా వర్గాలు రియాక్ట్ అవుతున్న తీరు కానీ, అదేవిధంగా కల్ప్రిట్స్ అగ్రవర్ణాలు అయితే మీడియా రియాక్ట్ అవుతున్న తీరు కానీ, ఈ లేదు విక్టిమ్ అగ్రవర్ణాలకు చెందిన వారు కల్ప్రిట్స్ కనుక అదర్ సైడ్ ఉంటే మీడియా రెస్పాండ్ అవుతున్న తీరు కానీ, లేదా దేశం స్పందిస్తున్న తీరు కానీ, ఇది కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. దాన్ని మనం డెఫినెట్ గా ఓపెన్ గా దాన్ని డిబేట్ చేసి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరం కలిసి అందరం సమగ్రం ముందుకెళ్తేనే దేశం సమగ్రంగా ముందుకెళ్లాలి. కానీ అట్లా జరగట్లేదు. ఖచ్చితంగా అది అందరికీ ఒకే న్యాయం, అందరినీ సమదృష్టితో చూసే దిశగా ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాలి. కటారి గారు ఓకే రైట్. మనతో ఎన్వి సుభాష్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. సుభాష్ గారు నమస్కారం. హలో సుభాష్ గారు. సుభాష్ గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో సుభాష్ గారు నమస్తే. సుభాష్ గారు, ఇప్పుడు ఇవాళ బీజేపీ ఢిల్లీ కలకత్తాలో 12 గంటల బంద్ కాల్ ఇచ్చింది. నిన్న ఒకటి ఛాత్ర పరిషత్ అని చెప్పి కొంతమంది విద్యార్థి సంఘాలు ఒక ఇది చేశారు. ప్రధానంగా అక్కడ డిమాండ్ మనం వింటున్నది బాధితుడికి న్యాయం జరగటం కంటే, బాధితురాలకి న్యాయం జరగటం కంటే, లేదు దోషికి శిక్ష పడటం కంటే దీదీ రాజీనామా మీద ఫోకస్ పెడతా ఉన్నారు. అదే దీదీ వాళ్ళు 2 అంశాలు అడుగుతా ఉంది.
మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, లేకపోతే గుజరాత్లో ఈ వారంలో ఈ ఈ అభయ ఘటన జరిగిన తర్వాత బద్లాపూర్లో మహారాష్ట్రలో జరిగినాయి కానీ, లేకపోతే అంతకుముందు మణిపూర్లో 2 మహిళల్ని నగ్నంగా ఊరేగించిన దగ్గర కానీ ఈ ముఖ్యమంత్రులు ఎందుకు రాజీనామా బీజేపీ కోరదు? వాళ్ళని రాజీనామా కోరే దమ్ము బీజేపీకి ఉందని ఒకటి అడుగుతున్నది. రెండవది, 10 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా నేను ఒక చట్టాన్ని, ఒక బిల్ పాస్ చేస్తాను, గవర్నర్ ఆమోదం కోసం పంపుతాను, అది ఆమోదించకపోతే అటు గవర్నర్ రాజ్భవన్ ముందు, అలాగే ఢిల్లీలో ఇవాళ జరిగిన బంద్కి 10 రెట్లు పెద్ద బంద్ చేస్తానంటుంది. అంటే ఈ పరిష్కారం ఈ రాజకీయ ఆరోపణల దగ్గర మీరు బంద్ చేస్తున్నారు, మరి మహారాష్ట్రలో ఎందుకు బంద్ చేయట్లేదు, లేదా మణిపూర్లో ఎందుకు బంద్ చేయట్లేదు అంటే ఏ సమాధానం చెప్తారు? నమస్కారం అండి, కటా శ్రీనివాస్ గారు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే ఈ సబ్జెక్ట్ ఇవాళ మమతా బెనర్జీ గారు, ముఖ్యంగా టిఎంసీ కార్యకర్తలు ఏ విధంగా రాజకీయం చేసినారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే మణిపూర్ కు, తర్వాత బీహార్ కు, మధ్యప్రదేశ్ కు ముడిపెట్టిన కనుక మాట్లాడుతున్నాం. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అంటే 470 గంటల తర్వాత మమతా బెనర్జీ గారు ఇవాళ సారీ అనే ఒక మాట చెప్పింది అన్న. మీరు ఏంటంటే దీని గురించి ఏంటంటే చాలా క్లియర్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్ జరిగిన 3వ రోజే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, ఖచ్చితంగా నేరస్తులు శిక్ష పడేలాగా చేస్తానని చెప్పారు. 20 రోజులు మీరు 470 గంటలు ఆగలేదు సార్. ఐఎమ్ సారీ. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ టీవీలో వచ్చిన వార్తల ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఇవాళ ఛాత్ర పరిషత్ వాళ్ళ టీఎంసీ విద్యార్థి విభాగం సమావేశంలో కూడా దీని గురించి ప్రస్తావించారు, కానీ అంతకన్నా ముందే కూడా రియాక్ట్ అయ్యారు. నా ప్రశ్న అది కాదు సుభాష్ గారు, ఒక్క సెకండ్ సుభాష్ గారు, మళ్ళీ ప్రశ్న క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఇది కలకత్తా సంఘటన జరిగిన తర్వాతే మహారాష్ట్రలో బద్లాపూర్లో 2 పాఠశాల పిల్లల మీద స్వీపరు లైంగిక వేధింపులు చేసిన సంఘటన జరిగింది. అలా వరుసగా ఈ వారంలో అనేక ఇన్సిడెంట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి. యూపీలో జరిగింది, గుజరాత్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, మరో చోట జరిగింది. ఈ వీళ్ళ ముఖ్యమంత్రులు రాజీనామా చేయమని లేదా అక్కడ బంద్ కాకుండా ఎందుకు బెంగాల్లోనే బంద్ అడుగుతున్నారు అన్నది దీని ప్రశ్న. ఇప్పుడు అదే చెప్తున్నారండి. ఇప్పుడు గుజరాత్ లో జరిగిందా, మధ్యప్రదేశ్ ఒక సంఘటన జరిగింది. సంఘటన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు గుజరాత్ లో జరిగిన సంఘటన గురించి చాలా క్లియర్ గా దాని గురించి ఎంక్వైరీ చేసినారు, దాని గురించి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. తర్వాత ఇంత పెద్ద స్పందన రాలేదంట అక్కడ. అంటే స్పందన ఎందుకు రాలేదంటే ఇమీడియట్ గా దాని గురించి ఒక పోలీస్ యంత్రాంగం గానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ చర్యలు తీసుకుంది కనుక కల్పెట్టు పట్టేసుకుంటారు అన్నమాట. కానీ వెస్ట్ బెంగాల్లో ఇవాళ చూస్తున్నాం, ఒక ప్రిన్సిపల్, ఒక గార్డియన్ ఉన్న ప్రిన్సిపల్ అక్కడ వాళ్ళ సొంత కాలేజ్ లో ఇటువంటి ఘటన జరిగితే మరి వారికి ఏంటంటే సస్పెండ్ చేసి లోపల ఏంటంటే జైల్లో పెట్టే బదులు ఇంకొక కాలేజ్ తీసుకుపోయి అక్కడ ప్రిన్సిపల్ గా అపాయింట్ చేసిందంటే దీని ఎంతో మతలబ్ ఉందన్నమాట. అంటే ఇది మనం రేప్ గురించి మనం మాట్లాడుతున్నాం కటారి గారు, కానీ దీని వెనకాల అంటే మేము ఆలోచించేది ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన అంటే ఏమైనా హ్యూమన్ ట్రాఫిక్ ఏమైనా ఉందా దీంట్లో, లేకుంటే ఇంకేమైనా ఉందా అంటే ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా సార్? దీది 5 రోజులు టైం అడిగింది హైకోర్టుని, నాకు టైం ఇవ్వండి మొత్తం తేలుస్తారని. నథింగ్ డూయింగ్ అని సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చి 16 రోజులు అయింది. ఆ మొదట అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ తప్ప ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలా. అతను పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే అసలు నేను కాదని చెప్తాడు. సిబిఐ మాత్రం ఏం తేల్చింది సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ గానే ఒక ఏంటంటే హెల్త్ మినిస్టర్ గానీ, హోమ్ మినిస్టర్ గానీ వీటి మీద చర్యలు తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమైంది, వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రి ఆవిడ, హెల్త్ మినిస్టర్ ఆవిడ, ఏంటంటే తర్వాత హోమ్ మినిస్టర్ కూడా ఆవిడ. అంటే అన్ని కంప్లీట్ గా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ ఒక ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసి తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు సిబిఐ ఏంటంటే మొత్తం రంగంలో వచ్చింది. ఆ రోజే కనుక హెల్త్ మినిస్టర్ గానీ, హోమ్ మినిస్టర్ గానీ కనుక ఇష్యూ కనుక దీన్ని కనుక నిజంగా కనుక రేకప్ చేసి దీని గురించి చర్యలు కనుక తీసుకుంటే ఇవాళ ఇటువంటి ఏంటంటే మనం ఇవాళ డిబేట్ లో మనం ఏంటంటే వేరే సబ్జెక్ట్ మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ లో ఏమంటుందంటే, ఫస్ట్ మేము ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మేము ప్రజలకి ఏంటంటే మద్దతుగా, తర్వాత ఏంటంటే ఆ కుటుంబానికి మద్దతుగా ఒక బంద్, శాంతియుతంగా బంద్ పెడుతున్నామంటే ఇవాళ ఆవిడ ఎంత నీచంగా, నికృష్టంగా అంటే టీఎంసీ కార్యకర్తలతోటి, పోలీసు వాళ్ళతోటి, బీజేపీ కార్యకర్తలను ఎంత దుర్మార్గంగా అంటే వాళ్ళను హింసించిందో మనందరం కూడా చూస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ గా చూడాలి తప్పితే
దీని గురించి ఏంటంటే రాజకీయ నేను అదే అడుగుతున్నా సార్. మహారాష్ట్రలో కాదు సుభాష్ గారు, మహారాష్ట్రలో ఒకళ్ళు కాదు ఇద్దరు పసిపిల్లల మీద స్వీపర్ చేశాడు. అక్కడ వాడిని అరెస్ట్ చేశారు, ఇక్కడ వీడిని అరెస్ట్ చేశారు. అక్కడే వాడికి ఉరిశిక్ష పడలేదు ఇప్పటిదాకా. ఇక్కడ ఉరిశిక్ష 10 రోజుల్లో పడేటి చట్టం చేస్తారు. అంటే నేను అంటుంది బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఈ రేపులు జరగట్లేదా? రేపులు జరిగితే ప్రతిపక్షాలు బంధులు చేయటమే పరిష్కారం అవుద్దా, లేదంటే అసలు దీనికి మూలం ఎక్కడుందని ఆలోచించే ప్రయత్నం ఎవరో జరుగుద్దా? నా ప్రశ్న అది సుభాష్ గారు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వం ఉన్నా దాన్ని మనం ఏంటంటే ఒక సామాన్య ప్రజలు ఎవరు కూడా సమర్థించరు. ఇవాళ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక లేడీ డాక్టర్ మీద ఇంత పెద్ద అగాత్యం జరిగితే రేపు పొద్దున అసలు డాక్టర్ ప్రొఫెషన్ కు ఎవరైనా లేడీస్ వెళ్తారా, ఉమెన్ వెళ్తారా అనే దాని మీద కూడా ఏంటంటే వాళ్ళ సమాజం ఆలోచిస్తున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిస్టమ్ లో ఎట్లుందంటే ఇవాళ హాస్పిటల్లో ఏంటంటే ఒక వార్డ్ రూమ్ ఉండదు, తర్వాత ఒక డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండదు, ఒక సేఫ్టీ ఉండదు. కట్టాలి గారు మీరు చూడండి ఇవాళ కొన్ని కాలేజ్ లో, ప్రభుత్వ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజ్ లో కానీ డాక్టర్స్ కున్న డ్యూటీ డాక్టర్స్ కున్న రూమ్ లో కుక్కలు పండుకుంటున్నాయి అక్కడ. అంటే ఎటువంటి సేఫ్టీ ఉందో మనం చూడాలన్నమాట. 36 గంటలు ఒక మహిళ మరి ఏంటంటే ప్రజలకు సేవ చేసుకుంటా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో మరి వచ్చిన పేషెంట్స్ ను ఏంటంటే చూసుకుంటూ పెట్టుకుంటే కనీసం పండుకుంటానికి ఒక సౌలత్ కూడా లేదు. మోదీ గారి ప్రభుత్వం ఇవాళ ఏం చేసింది? ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హెల్త్ అఫైర్స్ నుంచి ఒక క్లియర్ కట్ గా ఒక పారామీటర్స్ పెట్టి ఒక ప్రీ కండిషన్స్ పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో ఇటువంటి సిస్టమ్ ఉండాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ ఇవాళ ఏంటంటే గుజరాత్ లో జరిగినప్పుడు మరి ఎందుకు ఏంటంటే అక్కడ ఉరి చేయలేదు, తర్వాత అక్కడ ఎందుకంటే బంద్ చేయలేదు, అక్కడ ఎందుకు రాజీనామా చేయాలంటే అది కాదు పరిష్కారం. వెస్ట్ బెంగాల్ లో జరిగింది ఒకటి, గుజరాత్ లో జరిగింది ఒకటి, మధ్యప్రదేశ్ లో జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది కదండి. తెలంగాణ ఏ ప్రాంతం వీటికి అతీతం కాదు సుభాష్ గారు. సార్ ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు జరిగినాయండి, ఇంత పెద్ద ఆందోళన జరిగిందండి. ఎక్కడ ఆందోళన హైదరాబాద్ లో షాద్నగర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అసలు వాళ్ళని చంపేయాలి అక్కడే చెప్పి ఇవాళ ప్రభుత్వమే కంప్లీట్ అంటే ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని ఏంటంటే డిఫెండ్ చేస్తుందండి. కల్పిట్స్ ఎవరో ఉన్నారో వెస్ట్ బెంగాల్ లో అక్కడ ఏంటంటే ప్రభుత్వమే ఏంటంటే డిఫెండ్ చేస్తుందన్నాడు. అంటే వీళ్ళు చాలా మంచోళ్ళు అనే దాని మీద వచ్చిందన్నాడు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత సిబిఐ ఏం తేల్చిందని అడుగుతున్నాను సార్. 16 రోజులైంది సిబిఐ కేసు టేక్ ఓవర్ చేసి. మీరు చెప్పిన ప్రిన్సిపల్ ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే కొత్త విషయాలు ఏమైనా కనిపెట్టారా? చర్చ అది సుభాష్ గారు. ఇప్పుడు సిబిఐ అనేది ఒక అద్భుతమైన ఏంటంటే వ్యక్తులు కాదు వాళ్ళు కూడా ఏంటంటే మనుషులు నీళ్ళంటే బాగానే. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే చాలా క్లియర్ గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అది 5 రోజుల తర్వాత ఈ లోపల ట్యాంపరింగ్ అయిపోయింది కదండి, ఎవిడెన్స్ మొత్తం పోయింది. ఓకే సార్, మళ్ళీ వస్తారు సుభాష్ గారు దగ్గరికి. మనతో సంజయ్ గారు, POW సంజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు, ఇక్కడ మీరు వింటా ఉన్నారు, బెంగాల్లో జరిగిన సంఘటనతో వైద్య వృత్తిలోకి ఎవరన్నా వస్తారా ఒక క్వశ్చన్. బద్లాపూర్లో జరిగిన సంఘటనలో రేపు పొద్దున పాఠశాలకు ఎవరిని వెళ్తారా ఇంకో క్వశ్చన్. లేకపోతే ఒక నర్సు మీద యూపీలో అనుకుంటా నర్సు మీద ఆటో డ్రైవరు రేప్ చేశాడు, నర్సింగ్ వృత్తిలోకి ఎవరిని వస్తారా? లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తున్న 2 పిల్లల మీద ఆ సూపర్ మార్కెట్కి వచ్చే ఆడపిల్లల మీద సూపర్ మార్కెట్ ఓనరు కూల్ డ్రింక్స్లో మత్తు మందు కల్పించి వాళ్ళని ఫోటోలు తీసి వీడియోలు తీసి సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నాడు, సూపర్ మార్కెట్కి ఎవరిని వస్తారా? లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేయటం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఇలాంటివి జరగకుండా నివారించడానికి ఏదైనా ఒక చర్చ. సంజయ్ గారు, నాకు గుర్తుండే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం దీని మీదే. ఇప్పటికి 20 రోజులైంది, మళ్ళీ ఒక పెద్ద సెన్సేషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ప్రతి రాష్ట్రంలో ఈ 20 రోజుల్లో చాలా రాష్ట్రాల్లో రేపులు జరిగిన పరిస్థితి. మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడారు, మహిళల రక్షణ పెరగాలంటున్నారు. కానీ ఒక లోతైన చర్చ, పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయా? చాలా మూలాలతోటే మాట్లాడాలండి. విషయాల్ని ఊకదంపుడు ఉపన్యాసాల్లాగా లేదా రాజకీయం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలకు ఒక సమస్య దొరికినట్లుగా మాట్లాడుతుంటే సరిపోదు. ఎవరు ఈ 70 ఏళ్లలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ ఘటనల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యం అనేది నేను భావిస్తాను. ఇటీవల పెరిగింది అనేది వాస్తవం. అనేక రకాల కారణాల వలన, పూర్ణ ఎక్స్పోజర్ కావచ్చు, అనేక కారణాల వలన అసలు మన దగ్గర స్థిరీకరించి ఉన్న భావజాలము స్త్రీల పట్ల ఒక చులకన భావం, ఒక విలాస వస్తువుగా, లైంగిక వస్తువుగా
ఆమెని లైంగిక అవసరాలు ప్రేరేపించే ఒక సాధనంగా చూడడం అనేది పురాణ కాలం నుంచి ఉన్నది. దానికి ఇప్పుడున్న వస్తున్న మార్కెట్ సంస్కృతితోనే వల్నరబుల్ గా ఉన్నది. దాని ఫలితంగా దాడులు, అత్యాచారాలు, అబ్యూస్ అన్ని పెరుగుతుంది. ఇది అయితే వాస్తవం. అయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? అత్యాచారం చేస్తే పాపం జరుగుతుంది, పాపం తగులుతుంది అని చెప్తున్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే అత్యాచారం ఒక నేరం చేసే హక్కు ఎవ్వడికి లేదు. పాపం కాదు చెప్పాల్సింది. పాపం చేసినోడు సంవత్సరం అంతా పాపాలు చేసి 21 రోజులు దీక్ష చేస్తే పాపాలు పోతాయని మళ్ళీ అక్కడే పరిష్కార మార్గాలు ఉన్నాయండి. గంగలో మునిగి తేలితే వెంకటేశ్వర స్వామి హుండీలో పైసలు వేస్తే కూడా పాపాలు పరిష్కారం అయితే కొట్టింది. ఈ దేశ మహిళలుగా పాపం అని మమ్మల్ని ఎవడు పాపం అని రక్షించక్కర్లా. వాడికి పాపం తగులుతుంది కాబట్టి వాడు పాపం అనుకుంటే నేను సేఫ్ అనుకునే స్థితిలో ఈ దేశ మహిళలు లేదు. దేశంలో పోరాడి సాధించుకున్న మహిళల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత చట్టబద్ధంగా రాజ్యాధికారంలోకి వచ్చిన అందరిపైన ఉన్నది. కాబట్టి అత్యాచార నేరం, సెక్షువల్ అబ్యూస్ నేరం, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, లైంగిక అత్యాచారాలు అవన్నీ కూడా ప్రోహిబిట్ చేశారు, అంటే నిషేధించారు, నేరం అని చెప్పారు. కాబట్టి వాటిని అమలు చేయాలి. ప్రతి వాడికి అది నేరం అని చెప్పండి. నేరం పాపంగా చెప్పాల్సింది. ఇది చేస్తూ నేరం ఆ అంగీకారం లేక నా వంటి మీరు చేసాక నీకు లేదు అని చెప్పండి. మైనర్ అయితే అంగీకారంతో పనే లేదు, సవాలే లేదు. ఆమె అంగీకారం ఉన్నా లేకున్నా ఆమె ముట్టొద్దు అని చెప్పండి. ఏ మగవాడికి ఇది చాయిస్ కాదని చెప్పండి. ఆడవాళ్ళు రాత్రిపూట దొరికారా, పగలు దొరికారా, నిస్సాయంగా ఉన్నారా, అమాయకంగా ఉన్నారా, కక్షతో ఉన్నారా, గొడవలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కాదండి. ఎన్ని ఉన్నా, ఏవైనా, ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని ఆమె వంటి మీద చేసాక ఎవరికి లేదని భారత పాలక వర్గాలు చెప్పాలి అని మేము అంటున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఇంకా ఎజెండాలోకి రాలేదు, ఇప్పటికీ కూడా రాలేదు. వర్క్ ప్లేస్ లో మహిళల భద్రత అనేది, అంటే పని స్థలాల్లో మహిళల భద్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ అనేది చట్టం 2013లో వచ్చింది. ఆ సంవత్సరం నిర్భయ చట్టం కూడా వచ్చింది. సో మన పార్లమెంట్ లో సోనియమ్మ, నేను రాజకీయాలు చేయట్లేదు కానీ సోనియా గాంధీ అని ఒక మనిషి, ఒక రాజకీయ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్, తను చాలా అద్భుతంగా మాట్లాడింది. అసలు దీని మీద క్యాంపెయిన్ చేయాలి. ఈ లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే, దాడులు జరగకుండా ఉండాలంటే, అత్యాచారాలు రిపీట్ కాకుండా ఉండాలంటే, నిర్భయ ఘటన పునరావృతం కాకుండా ఉండాలి అంటే అసలు క్యాంపెయిన్ చేయాలి. ఎవ్వరు కూడా జరుగుతుందా సంజయ్ గారి? గత 11 చెప్తున్నా, ఆ క్యాంపెయిన్ కోసం మొదటిసారిగా భారత పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొస్తూ ఆ చట్టాన్ని ప్రజలందరిలోకి స్పృహ కల్పించడానికి అప్పటి వరకు ఉన్న అనేక చట్టాల మీద, ఆ నిర్భయ కొత్తగా వచ్చిన నిర్భయ చట్టం మీద కూడా అందరికీ అవగాహన కల్పించడానికి 1000 కోట్లు కేటాయిస్తే, ఆ 1000 కోట్లు 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కేటాయించిందా, ఖర్చు పెట్టిందా అది చెప్పమనండి పాలకుల్ని. లేదా పాలకుల్ని డిఫెండ్ చేస్తున్న వాళ్ళు ఆ 1000 కోట్లు ఎంత ఖర్చు పెట్టింది, వచ్చే సంవత్సరం వినండి, 1000 కోట్లని ఎన్ని కోట్లకి దిగజార్చింది, తగ్గించింది. కాబట్టి నిర్భయ చట్టం క్యాంపెయిన్ చేశారా? నిర్భయ చట్టంతో పాటు రేప్ లాస్ ఉన్నాయి, లైంగిక వేధింపుల లాస్ ఉన్నాయి. అదే సంవత్సరం వచ్చిన లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం ఉంది. ఈ చట్టాల మీద అసలు అవగాహన కల్పించారా? ఈ 10 ఏళ్లుగా 2014 నుంచి 24కి వచ్చాం కదా, ఈ 10 ఏళ్లుగా కల్పించిన అవగాహన ఏంటి? అస్సలు లేదు, జీరో. తర్వాత ఇవాళ మేము మహిళా కమిషన్ కి, వాళ్ళ మహిళా సంఘాలు అందరం కలిసి వెళ్లి ఈ చట్టాల మీద క్యాంపెయిన్ చేయమని మన స్టేట్ మహిళా కమిషన్ మేము వాళ్ళు కలిసి నేరాల చారుని కోరాం. దానికోసం వర్క్ షాపులు పెట్టమన్నాం, రివ్యూ మీటింగ్స్ పెట్టమన్నాం. ఈ రాష్ట్రంలో రివ్యూ మీటింగ్ 2011లో జరిగింది, తర్వాత జరగల. అట్లాగే దేశంలో రివ్యూ మీటింగ్స్ జరగవు. అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, మాకు పార్టీలతో పని లేదు కానీ వాళ్ళు చేస్తారు. ఆ రివ్యూ మీటింగ్స్ చేసే వాళ్ళు కేంద్ర స్థాయిలో జరిగినాయి. ఆ కేంద్ర స్థాయిలో జరిగిన మీటింగ్ లో భాగంగా వచ్చినాయి ఈ చట్టాలన్నీ. ఇప్పుడు ఏం చట్టాలు తెచ్చారు? ఒక పోక్సో తెచ్చారు, అది కూడా కంటిన్యూషన్ లో వచ్చింది.
ట్రిపుల్ తలాక్ చట్టం తప్ప బీజేపీ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చింది కొత్తగా? సంజయ్ గారు ఇక్కడ ఇవాళ మమతా బెనర్జీ రివ్యూ అనేది ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేదు. ఇప్పుడు చెప్పండి. ఈ మమతా బెనర్జీ గారు ఇవాళ ఇంకొక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అంటే ఇది రాజకీయంగా దాడిని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఆమెమంటున్నారంటే రేపుకు పాల్పడ్డ వాళ్ళకి 10 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా నేను బిల్లు తీసుకొస్తాను, దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి, లేదంటే రాజ్భవన్ ముందు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన తెలియజేస్తానంటారు. అంటే ఇవి పరిష్కారాలు అవుతాయా? ఈ రకంగా న్యాయం జరుగుతుందా? ప్రచారం లేకుండా, యాక్టివిటీ లేకుండా, కేవలం ఒత్తిడి ఎక్కువైతే 10 రోజులు వాడిని చంపేస్తా, లేదని ఎన్కౌంటర్ చేసేస్తా, ఇది పరిష్కారం అవుతుందా సంజయ్ గారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇదే బెంగాల్లో కోయిన్సిడెంటల్లీ ఒక 25 ఏళ్ల క్రితం ధనంజయ్ చటర్జీ అనే అతన్ని మైనర్ బాలికను రేప్ చేసినందుకు గాను ఉరి తీసి బెంగాల్ ప్రభుత్వం ఉరి తీసిన భారత ప్రభుత్వం ప్రకటించింది ఏమనంటే అత్యాచార నేరస్తులకి ఇది హెచ్చరిక కావాలి. ఇదే బెంగాల్లో మైనర్ గర్ల్ ని రేప్ చేసినందుకు 12 ఏళ్ల ట్రయల్ తర్వాత 13వ సంవత్సరం ఆ ఉరి శిక్ష పడింది. ఇది అత్యాచార నేరస్తులకు ఒక హెచ్చరిక కావాలి ఈ ఉరితీత. ఇది మరో అత్యాచారం జరగకుండా నివారిస్తుందని భారత ప్రభుత్వం చాలా ఆశాజనకంగా ప్రకటించింది. తెల్లవారు భారతదేశంలో 90 అత్యాచారాలు జరిగింది. అట్లాగే మన దిశ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, వరంగల్ యాసిడ్ నేరస్తుల మీద ఎన్కౌంటర్ చేసి చంపినా మళ్ళీ తెల్లారే కరీంనగర్ లో జరిగింది. కాబట్టి ఈ ఉరితీతలో ఎన్కౌంటర్లతో ఆపుతుంది అని అనుకుంటే డ్రామా, పాలక వర్గాలు చేసే డ్రామా. ఇవాళ మమతా బెనర్జీ ఆమెపై ఊరేగింపులు తీస్తుంది, ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఎవిడెన్స్ నాశనం చేశారు, ఎందుకు ప్రిన్సిపల్ రక్షించారు, ఎందుకు అంత ప్రైమసీ ఉన్న ఆమెకు దమ్ము ఉంటే, ఆమె మనిషి అయితే, ఆమె మహిళ అయితే, ఆడవాళ్ళ అత్యాచారం గురించి ఆమెకు అర్థమైతే ముందు ఆ ప్రిన్సిపల్ అరెస్ట్ చేయమనండి, ప్రైమసీ ఉంది అక్కడ. మా మొదటి రోజే చెప్పాం, సుజిత్ రాయ్ వాడు కాదు, వాడు 4 గంటలకు ఎంటర్ అయ్యాడు, వాడు మీద వేసుకుంటున్నాడు, నేనే ఏదో ఘనకార్యమైనట్టు నేనే చేశాను, ఏం చేశా అన్నాడు. తర్వాత నేను కాదు వెళ్ళేసరికి సరిపోయిందని పాలిగ్రాఫ్ టెస్ట్ లో చెప్తున్నాడు. పాలిగ్రాఫ్ టెస్ట్ లో వాడు కాదని తేలింది. మనం మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నాం. సత్యం బాబుని చూసాం, సత్యం బాబు తరహాలో చాలా మందిని పుట్టిస్తారనేది కూడా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడిన ప్రతి విషయం కూడా ఇవాళ వాస్తవం అక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం సిబిఐ ద్వారా ఏమన్నా సరే ఇండిపెండెంట్, సిబిఐ కాసేపు ఇండిపెండెంట్ అనుకుందాం, సిబిఐ ఏం తేల్చలేదు. ఎవడు పోయాడో, ఇంత భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఉన్న చోట వాడు పోలేదు, నేను 4ంటికి పోయాను, నేను శవం మీద పడి ఏదో చేశానని చెప్తున్నాడు వాడు. మరి ఎవడు పోయాడు అంత క్రూరంగా? అసలు ఒక వీడియో వచ్చింది కదా, ఆ ప్రేమ హింసకి మనవాళ్ళుగా అవన్నీ ఊబిపోయి రక్తాలతోటి అవన్నీ ఎవరు చేశారంటే ఆమె కామ్ గుర్తుకుందా, ఆమె కామ్ చేసిందా? ఇంత టెక్నాలజీ ఉన్న చోట ఎవడు పోయాడు, ఎవడంత దాష్టికం చేసి, ఎవడంత హింస చేశాడో చెప్పలేనప్పుడు దీదీ ప్రభుత్వం అయితే ఏంటి, మోడీ ప్రభుత్వం అయితే ఏంటి, ఎవ్వరు కూడా వీళ్ళు అత్యాచార నేరస్తులను రక్షించే వాళ్ళేనండి. కట్టువాళ్ళ మైనర్ బాలికని మీద రేప్ జరిగితే ఊళ్ళల్లో టెంపుల్స్ లో 8 రోజులు సెడేషన్ ఇచ్చి చేస్తే సిగ్గుపడ్డం చేతగాక నేరస్తుల్ని విడుదల చేయమని ఊరేగింపులు తీసిన బాపతు. బిల్కిస్ బాను అత్యాచారం రుజువై ఆమెకు ఆ నేరస్తులకు శిక్ష పడితే వాళ్ళని విడుదల చేసి సన్మానాలు చేశారు. వాళ్ళ శిక్షను తగ్గించి ఇవన్నీ ఏ ఇండికేషన్ ఇస్తున్నాయి? వినేష్ పోగట్ గొంతు మీద కాళ్ళు వేసి తొక్కి ఆమె వాళ్ళు మొత్తుకున్నా కూడా అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ అత్యాచార నేరస్తులకు ఊతమిచ్చే పాలక వర్గాలే. సంజయ్ గారు, గఫూర్ గారు, ఇప్పుడు సంజయ్ గారు ప్రస్తావించారు 2-3 అంశాలు. ఒకటి, వీటికి వ్యతిరేకంగా ఇది నేరం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరగటం. 2, వాటిని అరికట్టడానికి జరిగిన తర్వాత శిక్షలు పడుతున్నాయి, రక్షించే వాళ్ళు రక్షిస్తున్నారు, ఇది ఒక చర్చ. జరగకుండా నివారించడానికి ప్రచారం, నేరం అని చెప్పి మగవాళ్ళకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం, లేదా ఆడపిల్లలకి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎలా రక్షించుకోవాలో చెప్పేటువంటి ప్రయత్నం, వాటి మీద టీవీల్లో పేపర్లో ప్రచారమే కాకుండా కొన్ని కార్యక్రమాలు, రకరకాల సెక్షన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఒక రోడ్ మ్యాప్ ఏదైనా. నేను మళ్ళీ అడుగుతున్నా, దాదాపు దీని మీద జరిగిన ప్రతి సందర్భంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కానీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కానీ జరిగినప్పుడు హడావుడి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప
ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ వర్క్ ప్లేస్లో కానీ లేదు వర్కర్స్ కానీ మరొకళ్ళు కానీ అక్కడ ఉండాల్సినటువంటి వ్యవస్థలు ప్రోటోకాల్స్ దీని నుంచి బయటపడటానికి మార్గం ఏంటన్న ఆలోచన ఎప్పుడన్నా జరుగుతుందా? గఫూర్ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మాట్లాడు. ప్రభుత్వాలకు ఆ రకమైనటువంటి చలనం గాని చైతన్యం గాని అసలు మన భారత సంస్కృతిలో ఏమిటి, మహిళకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశం మంది. అటువంటి దేశంలో మహిళల మీద ఇంత దుర్మార్గంగా చిన్న పిల్లలను చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా ఈ రకంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చెప్పినప్పటికీ ప్రభుత్వాలే దోషులండి ఇందులో. ఇప్పుడు దీదీకి సంబంధించినంత వరకు ఆమె మొదటి వారం రోజులు ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు వచ్చిన వార్తలను బట్టి ఏంటంటే నేరస్తుల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం చేసిందని ఓ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. మమతా బెనర్జీని ఎంతో నమ్ముకొని ఉంటుంది, కానీ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎవరైతే దుర్మార్గంగా రేప్ చేసినారో మా అమ్మాయిని చంపేసినారో వాళ్ళని కాపాడుతుందని ఓపెన్ గా పేరెంట్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వారం రోజుల్లో నేను ఉరి శిక్షలు వేస్తాను అంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మనం రాష్ట్రంలో దిశా చట్టం చేసినట్లే, ఆ దిశా చట్టం చేసి అయిపోయింది. ఇప్పుడు ఆ దిశా చట్టం చేసినాం మా చేతులు కడుక్కున్నాం మేము అయిపోయింది అని. యా దిశా చట్టం అమల్లో ఉంది. కాబట్టి మహిళల మీద అత్యాచారాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన చట్టాన్ని తీసుకుని వచ్చి శాంతి భద్రతల రాష్ట్రాలు కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాన్ని కదిలించి ఒక అవేర్నెస్ అంటే చట్టం చేయడంతో పాటుగా దాని గురించి కఠినంగా ఉంటుంది గవర్నమెంట్ అనేటువంటి ఒక మెసేజ్ కింది వరకు తీసుకుని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ సుభాష్ గారు చాలా పాపం ఆందోళన చెందుతున్నారు. కలకత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారం మీద. హత్రాస్ లో జరిగింది అత్యాచారం కాదండి, దళిత అమ్మాయిని ఆ రకంగా చంపి అమ్మాయి అసలు ఆనవాళ్ళు లేకుండా చేసేస్తే అక్కడ యోగి గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకున్నది? ఏదో పద్ధతిలో వాళ్ళని కాపాడేస్తాడు. నా పాయింట్ ఇక్కడ రాజకీయం చేయడం కాదు, ఏదో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. అన్ని ప్రభుత్వాలకు కూడా నైతికంగా బాధ్యత ఉంది. ఈ రకమైనటువంటి అత్యాచారాల్ని మన సమాజం ఒప్పుకోదు, మన సమాజం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఒక మెసేజ్ పోవాలి. అంతేకాకుండా చట్టాలు కూడా ఇంకొంచెం కఠినతరం చేయాలండి. ఎందుకంటే చట్టాల ద్వారానే మారుస్తామా అనొచ్చు, చట్టాల ద్వారానే మార్పు రాకపోయినా చట్టాలు కఠినంగా ఉండి ఇట్లాంటి దుర్మార్గం చేసినోడు మళ్ళీ 10 రోజులు 15 రోజులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి వాటి జీవితాంతం అయినా ఆగట్లే కాదు గఫూర్ గారు. చట్టాలు ఒక సంఘటన జరిగిన తర్వాత శిక్ష పడటంతో మార్పులు వచ్చే పని అయితే చాలా మార్పు రావాలి. జరిగిన ఇప్పుడు 20 రోజుల నుంచి మీడియా మొత్తం దీని మీద గగ్గోలు పెడుతుంటే ఈ 20 రోజుల్లో రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఎక్కడ అసలు భయం ఎక్కడుంది? అదే కరెక్టే. భయం అంటే ఒకటి సార్, ఇప్పుడు షాద్ నగర్ భయం లేదంటారా? ఏమో షాద్ నగర్ భయం లేదా? యూత్ లో షాద్ నగర్ భయం ఉంది, వరంగల్ భయం ఉంది. అయితే నేనేమి ఎన్కౌంటర్స్ బలపరచడం లేదు, కానీ తప్పదండి. సమాజంలో ఇంత అరాచకమైనటువంటి విచ్చలవిడితనం ఉంది. ఒక అమ్మాయి పాపం ఏదో ఇంటికి పోతున్నటువంటి అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేసి చంపేసే అధికారం ఏమనుకుందండి? సార్ నా చర్చ ఉందని కాదు, చంపటం రైట్ రంగ కూడా చర్చ కాదు, కానీ పరిష్కారం దాని ఒక్కదానిలో మనకు కనపట్లేదు. అదొక్కటే కాదండి, అదొక్కటి కాదు. చైతన్యం తీసుకుని రావాలి సమాజంలో. ఆ తర్వాత మొత్తం పేరెంట్స్, తర్వాత సమాజం యొక్క బాధ్యత. ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే జోక్యం చేసుకోవాలా. తర్వాత ఈ పోర్ను అరికట్టాలండి. ఈ పోరు విచ్చలవిడిగా అయిపోయింది. ఈ పోర్ను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకుంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది రాజకీయం చేసుకుంటుంటారు అనుకుని కాశ్మీర్ లో అమ్మాయి అత్యాచారం జరిగితే ఆమెను సపోర్ట్ గా, ఆమె అత్యాచారం చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ గా బీజేపీ వాళ్ళు నేను అంటున్నది ఇప్పుడు బెంగాల్లో జరిగిన దాని మీద వ్యతిరేకిస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు అందరూ కలిసి సమాజాన్ని రక్షించుకోవాలా, మహిళలను రక్షించుకోవాలా. ఆ దుర్మార్గుడు ఎవరు చేసినా కానీ ఆ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్న మెసేజ్ మొత్తం ప్రజలకు తీసుకొని పోవాలా. చట్టాలు కూడా కఠినంగా ఉండేటట్టుగా చూడాలి. రైట్. రామకృష్ణ గారు ఇక్కడ ఒక ఇస్తాను. సుభాష్ గారు నెక్స్ట్ మీరే. ఇక్కడ అంటే ప్రచారం తర్వాత ఓపెన్ గా చర్చ, అసలు నిజంగా సమస్య ఏంటి? ఇవాళ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెన్ ఉన్నారు. చదువుకున్నోళ్ళు, మీరు అన్నారు
చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, వర్కింగ్ ఫోర్సు, లేదు వలస కార్మికులు. ఇదే ఒక బయోలాజికల్ ఇది. దానిలో మానసికంగా ఒక పర్వర్షన్ అనుకోండి, ఒక నిబద్ధత లేకపోవడం, రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని ఓపెన్గా చర్చించుకొని, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఓపెన్గా ఎవరు ఏ విమర్శించుకున్నా నేను మాట్లాడదలుచుకున్నాను రామకృష్ణ గారు. కొన్ని దేశాల్లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తున్నారు, కొన్ని దేశాల్లో ఈ సెక్స్ టాయ్స్ని చట్టబద్ధం చేస్తున్నారు. మనకి కొన్ని కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు రామకృష్ణ గారు, మీకు తెలియంది కాదు. కుటుంబాలు వదిలేసి ఎక్కడెక్కడ ఉంటా ఉన్నారు. వీటిని గురించి కూడా ఎక్కడా చర్చ లేదు. అంటే అసలు పరిష్కారం దానికోసం ఇదని కాదు నేను అంటుంది. ఈ లోతైన చర్చ పార్లమెంటు స్థాయిగానో లేదు మహిళా సంఘాలతోటో సమాజంలోనో లోతుగా చర్చ జరగకుండా దుమ్మెత్తి పోసుకోవటం వల్ల ఇంక ఒక ప్రభుత్వాలు పడిపోవచ్చు, 2 ప్రభుత్వాలు మారచ్చు, కానీ జరగకుండా ఆగట్లా. ఏం చేద్దాం సార్? చర్చ జరగాలి అనేది మీరు చాలా బ్రాడర్ సెన్స్ లో చాలా విస్తారంగా మాట్లాడుతున్నారు, కానీ అంత గొప్ప బుద్ధి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. సాక్షాత్ మహిళా కమిషన్ చైర్మన్లే స్త్రీల యొక్క వస్త్రధారణ, ఈ రకంగా స్త్రీలు వస్త్రధారణ ఉంటే ఇటువంటివి జరుగుతాయి అని మహిళా కమిషన్ చైర్మన్ సార్ మాట్లాడుతున్న మాట. లేదు రాత్రి ఈ టైం తర్వాత వీళ్ళు వెళ్లాల్సిన పని ఏముంది అనేది మహిళా కమిషన్ చైర్మన్ ఈ ప్రభుత్వంలో మాట్లాడుతూ ఉంటే, మీరు చెప్పే చర్చ దాకా ఈ ప్రభుత్వం వచ్చి ఇంత చర్చిస్తుందా అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. సార్ నేను ఇందాక నా స్టార్టింగ్ రిమార్క్స్ ఇక్కడ 2 విషయాలు. స్టార్టింగ్ రిమార్క్స్ ఒకటి, ప్రభుత్వాలు ఈ మానభంగం చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం ఇది ఈ మధ్య కాలంగా నేను అనేది. సరే రేప్ ఈజ్ రేప్ అది పక్కన పెడితే, వికృతంగా జరిగిన రేప్ కేసుల్లో కూడా ఆయా విక్టిమ్స్ ని కాపాడే ప్రయత్నం. నిన్న ఫరూకాబాద్ లో 2 దళిత పిల్లల్ని రేప్ చేసి చంపేసి హ్యాంగ్ చేస్తే ప్రభుత్వం 6 గంటల్లో అది మానభంగం కాదు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఇమీడియట్ గా ఆడపిల్లలిద్దరిని క్రిమేషన్ చేసింది సార్ ప్రభుత్వం. అప్రాత్ లో హిందూయిజం గురించి గుండెలు బాదుకునే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గుపడుతూ చెప్తున్నాను సార్. అర్ధరాత్రి ఏ హిందూ ఖననం చేస్తాడో సమాధానం చెప్పాలి సార్. అర్ధరాత్రి 2 గంటలకు ఒక ఆడపిల్లని తల్లిదండ్రులు మానభంగం జరిగి అన్యాయంగా చనిపోతే, నా బిడ్డని మేము చూసుకుంటాం, తెల్లారి మేము అంత్యక్రియలు నిర్వహిస్తామంటే, అర్ధరాత్రి 2 గంటలకు ఖననం చేసి హిందూ సాంప్రదాయాల గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉంటే తల దించుకోవాల్సి వస్తుంది సార్ ఒక హిందూగా. సో ఇటువంటివి ఎప్పుడైతే మనం దోషుల్ని దుర్మార్గుల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నామో, ఇది విచ్చలవిడితనం పెరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా నిర్భయ యాక్ట్ గురించి అంటే యూ మేక్ ఇట్ ఏ స్కూల్ సిలబస్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిల్లల్లోకి దాన్ని అవగాహన పెంచే ఎగ్జాక్ట్లీ స్కూల్ సిలబస్ లో చేర్చాలి సార్. స్కూల్ ఒక్కటే కాదు, స్కూల్ వెళ్ళని పిల్లలు కూడా చాలా మంది ఉంటారు ఇవాళ. వర్క్ ఫోర్స్ లో మెకానిక్లు, ఆటో డ్రైవర్లు స్కూల్ కి వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎదుర్కోబోయే ఇప్పుడు పెట్రోల్ బంపుల్లో మోడీ గారు అనవసరమైన హోర్డింగ్స్, అంత పెద్ద హోర్డింగ్స్ వేసుకొని ప్రజల సొమ్ముని అడ్వర్టైజ్మెంట్ కు వాడుకుంటున్నావు కదా. ప్రజలకు పనికొచ్చే ఇటువంటి విషయాలపైన అదే హోర్డింగ్ పెట్టుకో, నీ మొహమే పెట్టుకో, నీ తలకాయ పెట్టుకో. కానీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అటువంటి అవి కదా తెలియజేయాల్సింది. అది కాకుండా ఎంతసేపటికి ఎదుటివాడిని విమర్శించడమో సార్ RSS ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఆడవాళ్ళు వంటగదికి పరిమితం అవ్వాలి, కానీ ఆడవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇటువంటివే తయారవుతాయని RSS నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది సార్. సో ఈ రకమైన మానసిక స్థితి పరిపాలకులు లేకపోతే వారిని సపోర్ట్ చేసే వాళ్ళలో ఉన్నంత కాలం ఈ దేశం పురోగతి వైపు కాదు తిరోగమనం వైపు వెళ్లే పరిస్థితే కనపడతా ఉంది. హూఎవర్ ద లీడర్ ఇస్ ఇది ప్రోగ్రెసివ్ థింకింగ్ జరగాలి తప్ప, నేను నావాడు కాబట్టి వాడు ఏం చేసినా కాపాడతా, అది ఆడదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్ లైక్ దట్, ఐ డోంట్ మీన్ దట్. వాళ్ళ ఉద్దేశం మాట్లాడుతున్నా. అణిగి ఉండాలి, నేను తొక్కి పెట్టి ఉంచాలి, ఈ రకమైన భావజాలం ఈ దేశాన్ని, ఈ ఆడపిల్లల్లో అభద్రతా భావాన్ని పెంచుతా ఉంది. చాలా బాధాకరమైన విషయం కటారి గారు. రైట్ సుభాష్ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, వీటి మీద శిక్షలు మోడీ గారు కూడా నేను ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా జరగాలని కోరుకో. సరే కొన్ని సందర్భాలు ఈ చేసిన వాళ్ళు మన వాళ్ళు అయితే దుర్మార్గంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, అంతవరకు కామన్ గా తీసుకుందాం సార్. వీళ్ళని దానిలోకి వెళ్ళట్లా, ఎక్కడన్నా వేరే వాళ్ళు కూడా కాపాడి ఉండొచ్చు. నా ప్రశ్న ఒకటే సుభాష్ గారు, ఇవి ఆగట్లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డులు చూస్తే ప్రతి రాష్ట్రంలో పెరుగుతున్నాయి, ఇంకా కొత్త పొంతలు తొక్కుతున్నాయి, వికృతమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. దీని మీద ఎందుకు మనం
బ్రాడర్ చర్చ జరగట్లేదు పార్లమెంట్ వేదికగానే. గతంలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నాకు గుర్తుండి సంజయ్ గారు కనెక్ట్ చేయాలి, వర్మ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అలా కమిషన్ వేస్తారా, విస్తృతంగా మహిళా సంఘాలతో లేదు సమాజంలో కాస్త ఆలోచనలతో చర్చిస్తారా, ఏ రకంగా? ఇప్పుడు వాళ్ళు అడిగారు 1000 కోట్లు కేటాయించారు ఆ రోజుని. ఈ రోజు దాకా ఎప్పుడు కూడా పార్టీలు వాళ్ళ ప్రచారాలు పథకాల గురించి ప్రచారాలు చేసుకుంటారు తప్ప మహిళల రక్షణకు సంబంధించి లేదు పురుషులకి పడబోయే శిక్షల గురించి ఎక్కడైనా ప్రచారం ఉందా, పేపర్లో ప్రకటన ఉందా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఉందా? ఒక కార్యక్రమం నిర్వహించినట్టు 10 మందిని కూర్చోబెట్టారే ఇది చేస్తే జైలు పాలవుతారా, ఉరిశిక్షలు పడతారా, ఎదవలారని చెప్పిన సంఘటన ఒకటి ఉందా? ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే అంటే రాష్ట్రంలో మనం రాజకీయం మాట్లాడుతున్నామా లేకుంటే సమాజం చైతన్యం తీసుకురావాలనేది ముఖ్య అంశం. నేను చైతన్యం గురించే మాట్లాడుతున్నాను. చైతన్యం గురించి అంటే వేరే ఏంటంటే ప్యానెల్ సభ్యులు మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు నిర్భయ చట్టం కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చిందండి. అందరూ వెల్కమ్ చేస్తారు, పార్లమెంట్ లో పెట్టినారు. ఇటువంటి సంఘటనల పునరావృతం కాకుండా చేరాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పెట్టినారు. నేను విమర్శిస్తలేదు. మనం ఒక ప్యానలిస్ట్ గా కాకపోతే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కాకుండా ఒక జనరల్ సిటిజన్. మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే నిర్భయ చట్టాన్ని ఇంకా ఎంపవరింగ్ చేసినారు. అంటే ఫండ్ కూడా పెట్టినారు అన్న. ఇప్పటి వరకు 2021-22 వరకు సుమారు 9,500 కోట్లు మొత్తం రాష్ట్రాలకు ఇచ్చినారు అన్నట్టు. ఏది ప్రచారానికా సార్? వీటి మీద ప్రచారానికా? నిర్భయ ఫండ్ ఏంటి నిర్భయ ఫండ్ అంటే ఏంటి సార్? అంటే దీని మీద వ్యతిరేక ప్రచారం ఇప్పుడు ఏంటంటే ప్రచారానికి అవేర్నెస్ కోసం, తర్వాత వాళ్ళ మీద ఏంటంటే అత్యాచారాలు జరుగుతున్న కాంపెన్సేషన్. సంజయ్ గారు 9,500 కోట్లు పెట్టారు, రాష్ట్రాలకు ఇచ్చారని చెప్తున్నారు. మీ దృష్టిలో ఉన్న సమాచారం ఉందా? సుభాష్ గారు ఇస్తారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క క్యాంపెయిన్ కూడా చెయ్యలేదు. ఇందాక అంటున్నారు ఒక యాడ్, ఒక ఫిల్మ్. గతంలో పులిరాజాకి ఎయిడ్స్ ఒక్క సెకండ్ సంజయ్ గారు ఆగండి, సుభాష్ గారు అయ్యాక మీరు చెప్తారు కానీ. సుభాష్ గారు అవును నేను అడిగాను. సుభాష్ గారు చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఫండ్ లో చాలా రాష్ట్రాలు అన్యూటిలైజ్డ్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 38% ఓన్లీ 10 సంవత్సరాల కింద వాడుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి పోయిన సంవత్సరం ఏంటంటే లెక్కలు తెస్తే 6 కోట్ల రూపాయలు వస్తే వేరే దానికి డైవర్ట్ చేసినాం. అంటే ఏంటంటే ఇవాళ ఏంటంటే నేను మొత్తం ఏంటంటే రాజకీయం మాట్లాడట్లేను. తర్వాత ఏంటంటే దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే దాని మీద ఉండి దాని మీద ఏంటంటే ఫండ్ అంటే స్పెసిఫిక్ గా ఈ ఫండ్ అని పెడితే వేరే దానికి ఏంటంటే ఉపయోగించుకున్నారు. సమాజంలో చైతన్యం రావాలంటే ప్రభుత్వాలు, మీడియా వాళ్ళు, తర్వాత పొలిటికల్ పార్టీస్ అందరూ సమాజంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దానికి ఏంటంటే చర్యలు తీసుకోవాలి. ఇవాళ వెస్ట్ బెంగాల్ లో ఒక ఇన్సిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు నోరు కూడా తెరపలేదు. నేను అంతే అంటాను సార్. మహారాష్ట్రలో బీజేపీ నోరు తెరిసిందా? మళ్ళీ ఆ చర్చలోకి వెళ్ళొద్దు సార్. వెస్ట్ బెంగాల్ లో అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అలయన్స్ రామేష్ గారు టైం లేదు, మన్నించాలి. 30 seconds సార్, 30 seconds అంటే చైతన్యం కోసం మనం ఏంటంటే కూర్చొని సమాజం చైతన్యం చేయాలి. మనకు ఒక హోదాలో ఉన్నాం కాబట్టి అటువంటి మాట్లాడాలి. కానీ మోదీ గారి గురించి లేకుంటే ఇంకోళ్ళ గురించి మాట్లాడితే ఏంటంటే మేము కూడా ఒప్పుకోగా. సో అటువంటి దాని మీద ఇవాళ క్లియర్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో అది బీజేపీ రూల్ స్టేట్స్ కావచ్చు, కాంగ్రెస్ రూల్ స్టేట్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఇటువంటి చట్టాలను కఠినంగా ఓకే సార్ టైం అయిపోయింది. రాక్ష గారు, సంజయ్ గారు చెప్పండి, క్విక్ గా చెప్పండి సార్. రాహుల్ గాంధీ గారు స్పందించారు, డిబేట్స్ కి వెళ్తున్న మా ప్రతి ప్యానలిస్ట్ స్పందించారు. ఖచ్చితంగా మమతా దీది ఆన్సర్ చెప్పాలని మాట్లాడుతున్నారు. ఇంకో మాట సార్, మోడీ గారి గురించి అనొద్దు అంటారు కదా. ఆశారాం బాబు, డేరా బాబా, లేకపోతే చిన్మయానంద, లేకపోతే కుల్దీప్ సార్ పేరోళ్ళు బెయిల్ ఇచ్చి బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడక వీటి మీద ప్రచారానికి నిధులకు సంబంధించి ఏం చెప్తారు? యాక్టివిటీకి సంబంధించి క్విక్ గా. సంజయ్ గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సారీ, 1000 కోట్లు ఇచ్చామంటే 1000 కోట్లు ఇచ్చుంటే మన రాష్ట్రం వాటా 6 కోట్లు రాదు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు అందరికి కూడా మనం లెక్కలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, తీసుకుందాం. వాళ్ళు ఏ ఫండ్స్ ఇందులో కలిపి చెప్పారు? నిర్భయ అనేది దానికి కేటాయించింది ఎక్స్క్లూజివ్ క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ కి కేటాయించారా, లేకపోతే మహిళా రక్షణ జనరల్ గా ఇచ్చే దాంట్లో దీన్ని కలిపారా? ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాల్సిన విషయాలే. అయితే రాజకీయం చేయదు, ఎవరికి అవసరం లేదు, రాజకీయం చేయదు, రాజకీయాలు అతీతంగానే మాట్లాడదాం. కానీ పాలక వర్గాలు పట్టించుకోకుండా నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో నిర్భయ చట్టం అనే పదం మోడీ ఎందుకు మాట్లాడలేదు? అందరూ వెల్కమ్ చేసే చట్టం అయినప్పుడు నిర్భయ చట్టం ఉంది, జాగ్రత్త, ఎవ్వరు కూడా అత్యాచారం చేస్తూ ఊరుకునేది లేదు. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల గురించి మాట్లాడారా? జస్టిస్ వర్మ సిఫార్సులు నిర్భయలో అకామిడేట్ చేయనివి ఆనాడు పార్లమెంట్ లో చర్చ జరిగింది. అందులో చట్టంలో తీసుకురాకుండా మిగిలిన సిఫార్సులు ఉన్నాయి, వర్మ కమిటీ సిఫార్సులు. వాటిని రాబోయే కాలంలో వాటిని అమలు చేద్దామన్నారు, అవి చేశారా? డిబి యాక్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్, నిర్భయ చట్టం రివ్యూ చేశారా? కొత్త చట్టం 13లో వచ్చింది, 14లో రివ్యూ చేశారా? 15లో చేశారా? 24లో చేశారా? అసలు నిర్భయ అనే పదం వాడారా? ఎందుకు వాడలేదు? పాపం తగులుతుందని కాదు కదా చెప్పాల్సింది. నిర్భయ చట్టం ముందు ఒప్పుకోదు అని చెప్పాలి. రైట్ సంజయ్ గారు, టైం అయిపోయింది. సంజయ్ గారు, మొత్తానికి రేపులు జరగని రాష్ట్రం లేదు. ప్రతి రాష్ట్రంలో ఆయా సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వీలైనంత మేరకు వాళ్ళకి అవసరమైన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నాలు అడపాదడపా చేస్తూనే ఉన్నాయి. అయితే వీటి మీద రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, ధర్నాలు కాకుండా నిజంగా పరిష్కారం ఏంటి? నిర్భయ చట్టం కావచ్చు, జస్టిస్ వర్మ కమిషన్ నివేదికలు కావచ్చు, లేదు మరింతగా బలంగా వీటిని ఎదుర్కోవటానికి, సమాజంలో ఆడపిల్లలు వాళ్ళని రక్షించుకోవడానికి, మగవాళ్ళకి వీటికి సంబంధించినటువంటి చైతన్యం, భయం కలిగించి నేరం జరిగితే ఎలాంటి శిక్షలు పడతాయో చెప్పేటువంటి ప్రయత్నం కానీ స్కూల్ స్థాయిలో కానీ మరి ఎక్కడ కూడా ఇలాంటి ఒక సిలబస్ కానీ, ఒక అవగాహన కార్యక్రమాలు కానీ, ప్రచారం కానీ, టీవీల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు కానీ ప్రభుత్వాలు పూనుకోనంత వరకు, ఓపెన్ గా లోతైనటువంటి చర్చ జరగనంత వరకు ఇవి ఆగే పరిస్థితి కనపట్లేదు. అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి ఇవి పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో వీటి మీద లోతైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, సంజయ్ గారికి, సుభాష్ గారికి, గఫూర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.